సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమి తేల్చుకోవాల్సిన నియోజకవర్గం. ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పోటీలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ని ఓడించడం అనే నినాదంతో ముందుకు సాగుతున్నాడు. మరొక వైపు అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అడుగు పెట్టాలి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఎవరికి వారు పద్మ వ్యూహాలు రచించారు. మరది వైఎస్ఆర్సీపీ నుంచి అందులో అర్జునుడెవరో అభిమన్యుడెవరో పొత్తు పార్టీలు వేసిన పద్మవ్యూహంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి వేసిన పద్మవ్యూహంలో పవన్ కళ్యాణ్ అభిమన్యుడా అర్జునుడా, ఇది పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న అంశం. ఈ నేపథ్యంలో ప్రధానంగా 4 నియోజకవర్గాల మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించారు. ఓకే, అధికారం ఎలాగైనా వాళ్ళకే వస్తుంది, 100 సీట్లకు తగ్గవు అని వాళ్ళ ఆలోచన. 151 సీట్లలో 51 వ్యతిరేకమైన 100 సీట్లు మేము కొడతాం అన్నది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇందులో భాగంగా 4 సీట్లలో ఖచ్చితంగా ఓడించి తీరాలి. అవి కుప్పం, హిందూపురం, మంగళగిరి, పిఠాపురం. ఈ 4 స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి. ఈ నేపథ్యంలోనే సామాజిక వర్గ ఈక్వేషన్స్తో టిక్కెట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో కుప్పం అనే అంశంలో ఎట్టి పరిస్థితుల్లోని చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాము అని చెప్పి పదే పదే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు అవనివ్వండి లేదా జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి మాట్లాడే పరిస్థితి. హిందూపురంలో కూడా మహిళా అభ్యర్థిని అక్కడ బరిలో దింపారు. మంగళగిరిలో కూడా మహిళా అభ్యర్థిని పెట్టారు. పిఠాపురంలో కూడా మహిళా అభ్యర్థిని పెట్టారు. అంటే 3 ఉద్దండులు, 3 పవర్ఫుల్ లీడర్స్ తోటి మహిళలతోటి ఓడించాలి. ఆ ఓటమి ఆ పొత్తు పార్టీలకి చాలా ఇబ్బందికరంగా మారే విధంగా ఉండాలి. ఇంకా మళ్ళీ వాళ్ళు మాట్లాడకూడదు. ఇది అట వాళ్ళ స్ట్రాటజీ. ఆ రకంగానే ముందుకు సాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో పిఠాపురం అన్నది మరింత ప్రత్యేకంగా దాని మీద ఫోకస్ పెట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు అని. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారిని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించడం, ఆయనకి పిఠాపురం గెలుపు బాధ్యతలు అప్పచెప్పడం, కాపు సామాజిక వర్గమే కాకుండా బీసీ సామాజిక వర్గం అలాగే వేరే సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా కొల్లగొట్టాలి. ఎస్సీ ఓట్లు ఉన్నాయండి, వేరే ఓట్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వచ్చే విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్న అంశం, రీసెంట్గా కూడా ఆయన మాట్లాడారు కొన్ని అంశాలు. అవేంటంటే నేను ఒక కాపు సామాజిక వర్గం కోసమనే కాదు, అన్ని వర్గాల మనిషిని. నేను ఒక ర్యాలీ పెడితే సైకిల్ ర్యాలీ, అందులో 2000 మందే కాపులు వచ్చారు, మిగతా వాళ్ళందరూ బీసీలు వచ్చారు, ఎస్సీలు వచ్చారు మా రిజర్వేషన్ల కోసం. సో అందరి వాడిని నేను అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. సో అందరి వాడని చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి పిఠాపురంలో 70-80 వేల ఓట్లు కాపు సామాజిక వర్గం ఉన్న మిగతా ఓట్లన్నీ కూడా వేరే క్యాస్టులవే. సో మరి నా అందరి వాడు కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కోటాలోకి వచ్చే విధంగా మరి ఆయన ఆలోచనలు చేస్తున్నారట. ఇదే నేపథ్యంలో గతంలో ఇండిపెండెంట్గా గెలిచి తిరుగు లేకుండా రాజకీయంలో తనదైన దూకుడుతో ముందుకు సాగే వర్మ పవన్ కళ్యాణ్ గారికి విజయాన్ని బంగారు పల్లెల్లో పెట్టి అందిస్తాను అని చెప్పి ఆయన శపథం పూనారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న పిఠాపురం పంచాయతీ, పిఠాపురం పేచి, పిఠాపురంలో యుద్ధం, పిఠాపురంలో ప్రకంపనలు, ఒకటి కాదు టైటిల్స్, చాలా టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఈ పద్మవ్యూహంలో ప్రధానంగా పిఠాపురం పద్మవ్యూహంలో వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేస్తున్న అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అవేంటంటే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి మండలాల వారీగా బలమైన ఇన్ఛార్జీలను నియమించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాదు, ఇక్కడ మండలాలు. ప్రతి మండలానికి కూడా ఒక పవర్ఫుల్ ఇన్ఛార్జిని, ఒక ప్రత్యేక బడ్జెట్ని అక్కడ కేటాయించారట. వైరల్ అవుతున్న అంశాలు. అందులో భాగంగా రంగంలోకి మిథున్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే ముద్రగడ పద్మనాభం గారు, అవసరమైతే ఇంకా ముఖ్య నేతలు కూడా
రాయలసీమ నుంచి కూడా ఎలక్షన్ చేయడానికి పెద్ద ఎత్తున సీనియర్ రాజకీయ నాయకులందరూ కూడా పిఠాపురంలో మకాం వేస్తున్నారు. సో నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అంశంలో ప్రస్తావిస్తూ మనిషికి లక్ష ఇచ్చినా సరే నన్ను ఓడించలేరని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నారు. మరి ఆ లక్ష అనే అంశం అన్నది ఎందుకు వచ్చిందో, ఆయనకి నిజంగా దానికి సంబంధించిన ఆ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయో, లక్ష పంచుతున్నారని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదో, అంత లక్షలు ఇచ్చి చేసే పరిస్థితి ఉంటుందా? ఓటికి లక్ష అంటే అది చిన్న అంశం కాదు. సరే, ఆయన అనుమానాలు ఆయన వ్యక్తం చేస్తుంటారు, లేకపోతే ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో. ఎన్ని ఇచ్చినా నేనే గెలుస్తాను అన్నది ఏంటి పవన్ కళ్యాణ్ గారి ధీమా? ఎందుకంటే గాజువాకని ఆయన చవి చూశారు, భీమవరాన్ని చవి చూశారు. కానీ ఈసారి అది జరగకూడదు అంటే ఆయన కూడా వ్యూహాలు రచించాలి. ఆ వ్యూహాలు ఆయనకున్న ప్రధానంగా బలగం జన సైనికులే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే విదేశాల నుంచి కూడా కొంతమంది ఆయన నియోజకవర్గంలో వర్క్ చేయడానికి 1 month లీవ్ తీసుకుని వస్తున్నారట. పండగలకి ఎలా వస్తారో విదేశాల నుంచి ఆ రకంగా కొంతమంది కోర్ టీం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళంతా పిఠాపురంలోనే ఉండి ఇట్టి పరిస్థితుల్లోని ఇంటింటికి ప్రచారాలు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అన్నది వాళ్ళ ధ్యేయం. సో జన సైనికులు ఒక్కొక్కరు ఒక వెపన్లా ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రచారానికి వస్తున్నారో, లేకపోతే ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టారు అంటేనే వేలాదిగా తరలి వచ్చేస్తుంటారు వాళ్ళు. అక్కడ పూర్తిగా అవసరం ఉన్నా లేకపోయినా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అవనివ్వండి, వివిధ జిల్లాల వాళ్ళు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా తరలి వచ్చేస్తారు ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఖర్చులతో. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీకి. ఈసారిగా ఏమైనా ఇబ్బంది పడితే పార్టీ భవితవ్యమే అంధకారంలో ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక సైనికుల్లా, ఒక యోధుల్లా అక్కడికి రావడానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళే కాకుండా మరొక విషయం ఏంటంటే మెగా అభిమానులు ఈసారి పూర్తి స్థాయిలో పిఠాపురం మీద ఫోకస్ పెట్టారట. ఎందుకంటే ముందుగా నేను ప్రస్తావించినట్లుగా మండలానికి ఒక సీనియర్ ఇన్ఛార్జు, అలాగే గ్రామానికి ఒక ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేశారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే చాలా పకడ్బందీగా పిఠాపురాన్ని వాళ్ళు రౌండప్ చేస్తున్నారు. ఏ ఓటు కూడా చీలకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనే ఓడించాలి. మండలానికి ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఆ నాయకుడి కింద 50 నుంచి 100 మంది సైన్యం అట, ఆయనకి ఫాలోవర్స్. సో దానికి ఒక ప్రత్యేక బడ్జెట్. అంటే ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న అంశాలు. పిఠాపురం నుంచి వస్తున్న టాక్ ఇది. ఆ నియోజకవర్గం దగ్గర నుంచి ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు. గ్రామాల్లో ఉన్న ఇన్ఛార్జు వాళ్ళ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాలోవర్సు 50 నుంచి 100 మంది ప్రతి వ్యక్తికి కూడా. అంటే సుమారు 80-90 గ్రామాలు ఉంటాయి ఏ నియోజకవర్గాలనేది. సో 8,000 నుంచి 10,000 మంది అక్కడ మోహరించారు, ఇంకా మోహరించబోతున్నారు. అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలది అక్కడ ఓటర్ నాడు అన్నది ఎంతో కొంత తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. సర్వేలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ అవనివ్వండి, ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచున్న వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి సామాన్యమైన వ్యక్తి కాదు, వంగ గీతగా. ఆమె గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి అదే పిఠాపురం నుంచి గెలిచిన వ్యక్తి. సో దాంతో పిఠాపురం నియోజకవర్గానికి ఆవిడికి మంచి సంబంధాలు ఉన్నాయి అక్కడ ప్రజలతోటి ఆమెకి. సో మరి అలాంటి వ్యక్తిని ఢీకొనాలి అంటే మరి పూర్తి స్థాయిలో ఇంత బలగాన్ని అక్కడ మోహరించారు అంటే వైఎస్ఆర్సీపీ దాన్ని ఎదుర్కోవాలంటే దాన్ని ధీటుగా ఉండాలి అంటే కరుడుగట్టిన జన సైనికులైతేనే దాన్ని ఆపగలరు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్లు ఏమీ అవసరం లేదు, బంగ్లాలు ఏమీ అవసరం లేదు, లేకపోతే స్టార్ హోటల్స్ ఏమీ అవసరం లేదు. నన్ను గెలిపించండి అని ఆయన ఒక పిలుపు ఇచ్చి ఎవరు వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓట్ బ్యాంక్ జనసేనకు వచ్చేలా చెయ్యండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు ఇస్తే, పిలుపు ఇవ్వనవసరం లేదు, ఎవరైనా ఇన్ఛార్జీలకి చెప్పి వాళ్ళకి చెప్పండి అన్నా వీళ్ళు తండోపతండాలుగా వెళ్ళిపోతారు అక్కడికి. సో దీనికి మెగా ఫ్యాన్స్ కూడా ఈసారి పూర్తి స్థాయిలో నిలబడుతున్నారు.
చిరంజీవి గారు అవనివ్వండి, లేకపోతే రామ్ చరణ్ గారు అవనివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్కి ఇప్పటికే వాళ్ళకి వెళ్ళినాయి సిగ్నల్స్ వెళ్ళినాయి. ఈసారి జనసేన అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా మనం వెళ్ళి వర్క్ చేయాలి, స్వచ్ఛందంగా వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు, గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. పార్టీ నుంచి ఫండ్ వచ్చేసి ఇన్ఛార్జీలకు మీరు ఇదిగో ఇన్నేసి లక్షలు ఇస్తాము, మీరు వెళ్ళి క్యాంపెయిన్ చేయండి అన్న పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అని మాత్రం ఎవరో అనుకోరు, ఆ పార్టీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే ఇచ్చే పరిస్థితి ఉండదు. అంత పూర్తి స్థాయిలో ఆర్థికంగా జనసేన బలపడేలా ఉంటే ఆయన సింగిల్గా వెళ్ళడానికో లేకపోతే బీజేపీ పార్టీతో వెళ్ళడానికో ఖచ్చితంగా ఆయన ఆలోచన చేసేవారేమో. కానీ అంత స్ట్రెంగ్త్ లేదు 2024కి. 2019 ఆయన తిన్న దెబ్బలు ఇంకా ఆయన వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన ప్రూవ్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోని చేజారకూడదు అంటే ఆయన ఒక్కడే సరిపోరు. అక్కడ ఇంతమంది అక్కడ ఉంటే, వైఎస్ఆర్సీపీ నుంచి ఇంతమంది క్యాంపెయిన్ చేస్తుంటే ఈయన అడపాదడపా వెళ్ళో లేకపోతే ఇంకా 50 రోజులు ఉంది సమయం. ఇక్కడ మే 13 చాలా సమయం ఉంది అన్ని పార్టీలకు కూడా క్యాంపెయిన్ చేసుకోవడానికి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాడుతుంది, బీజేపీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాడుతుంది. ఈయన వెళ్ళలేను అనే పరిస్థితి ఉండదు. ఈయనతోటి క్యాంపెయిన్ చేయిస్తారు, ప్రసంగాలు చేయిస్తారు, మీటింగులు పెడతారు. 175 నియోజకవర్గాల్లో మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పొత్తులో ఒప్పందం కూడా అదే. ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల లేకపోతే లోకేష్ గారి వల్ల అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే లోకేష్ కూడా ఈసారి మంగళగిరి వరకే పరిమితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈసారి అతను కూడా గెలాలి. అక్కడ ఆయన గెలాలి అంటే నేను యాత్రలు చేస్తానంటే ఆయన యాత్రలు అయిపోయింది, పాదయాత్రలు అయిపోయింది, ఆయన తిరిగి యాత్రలు వేరే శంకరావాళ్ళు అవి తిరిగారు, అవన్నీ కూడా అయిపోయినాయి. కానీ ఈసారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మంగళగిరి మీద ఆయన చేసుకోవాలి. పక్క నియోజకవర్గాలు వెళ్తే వెళ్ళొచ్చు కానీ అంత ఎఫెక్ట్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత లోకేష్ గారు ఇవి అన్నవి ఆ సెకండ్ అలా వస్తాయి తప్పించి ఆ ఫస్ట్ ఫ్రేమ్లోకి అయితే వీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్ అలాంటిది కాబట్టి. ఈయన తక్కువని కాదు, తెలుగుదేశం పార్టీ వరకు కూడా ఈయన ఓకే. కానీ మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేయాలి అంటే అది ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుంది. ఓట్లు ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతాయో లేకపోతే ఓట్లు ఏ రకంగా ఈ పార్టీలకు పొత్తు పార్టీలకు పడతాయనే అంశం అయితే పక్కన పెడితే, ప్రచారానికి వెళ్ళినప్పుడు విశేష స్పందన రావాలి. ప్రజలందరూ అక్కడికి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినగలగాలి. సో అక్కడ వరకు ఈయన క్రౌడ్ పుల్లర్ కాబట్టి ఖచ్చితంగా జనాలందరినీ కూడా గ్యాదర్ చేస్తారు. ఆయన్ని చూడడానికన్నా వస్తారు. ఆయన చెప్పేది నచ్చితే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ కూడా అది ప్లస్ అవుతుంది. సో అందుకని తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే వదలరు. ఈయన తీసుకున్న 21 నియోజకవర్గాల్లోనే లేకపోతే 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు నేను పరిమితం అవుతాను, నేను ఉంటాను అంటే అలా అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే పొత్తు పార్టీల్లోని ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలాలి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అనుకుంటే, సో అలాంటి సమయంలో ఈయన అన్ని నియోజకవర్గాలు తిరగాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 రోజులకో లేకపోతే ఒక 10 రోజులకో ఒక్కసారి ఏమైనా పిఠాపురం టచ్ చేస్తే టచ్ చేయగలరు ఆయన. అంటే 3 నుంచి 4 సార్లు మాత్రమే ఆయన తిరిగే అవకాశం ఉంటుంది ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు, స్కెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఒక పక్క ఆయన కమ్ముకు వస్తున్నారు, అధికారంలో ఉన్నారు, ఆర్థికంగా వీళ్ళెవరూ తట్టుకోలేరు ఆయన్ని. వస్తున్న టాక్ అది దేనికన్నా సిద్ధం అని ఆయన ముందే సిగ్నల్స్ ఇచ్చారు. సో వీళ్ళు దానికి సంసిద్ధం అని కౌంటర్ వేసిన ప్రజాక్షేత్రంలో గ్రౌండ్లో ఆ సంసిద్ధం ఎంతవరకు అన్నది ప్రచారాలకు వెళ్ళిన తర్వాతే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సింపుల్ లాజిక్ ఇందులో ఏదో ఇది ర్యాకెట్ సైన్స్ ఏం కాదు. 151 నియోజకవర్గాలు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు, 22 పార్లమెంట్ స్థానాలు అంటే రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ బలంగా కేడర్ ఉంది, నాయకులు ఉన్నారు, వాళ్ళకి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. కానీ 5 సంవత్సరాలు వీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మరొక వైపు 1.5 2 సంవత్సరాల కరోనా ఎఫెక్ట్ తోటి వీళ్ళెవరో కూడా ప్రజల్లో పూర్తిగా
అంటే ఎన్నికలని ఓట్ బ్యాంక్ సాధించుకునే కార్యక్రమాలు అయితే చేయలేదు. ఓకే, సిలిండర్లనో లేకపోతే ఇంకొకటనో లేకపోతే ఏవైనా కరోనా బాధితులకి సాయాలు చేయడమనో అంతవరకు ఓకే ఆ పాత్ర. కానీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి అది కాదు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు అంటే వాళ్ళ చుట్టే తిరుగుతారు ఏ పని కావాల్సినా సరేని, నియోజకవర్గం అంతా. అలాగే పార్లమెంట్కి సంబంధించి లోక్సభ అభ్యర్థి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏ పని కావాలన్నా ఉద్యోగస్తులు అవనియండి, సామాజికులు అవనియండి, ఇంకొకరు అవనియండి, ఏ కష్టం వచ్చినా వాళ్ళకే వెళ్ళాలి. వాళ్ళు ఏదో అలా ఇలా మెజారిటీలో కూడా లేదు, 151 నియోజకవర్గాల్లో వాళ్ళే కమ్ముకుని ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు పెద్దగా కష్టపడవలసిన అవసరం ఉండదు. వీళ్ళు ఆ 151 నియోజకవర్గాల్లో వాళ్ళని ఓడించాలి, 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలంగా వీళ్ళు ప్రచారాలు చేయించుకోగలగాలి, ఆ ఓట్ బ్యాంక్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకోగలగాలి. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి పొత్తు పార్టీలకు సంబంధించి. అదే గతంలో వైఎస్ఆర్సీపీకి 90 100 వచ్చి ఒక 70-75 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ 75 నియోజకవర్గాల్లో వాళ్ళ అండర్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితి లేదు. అంటే రాష్ట్రం అంతా కూడా ఏ మూల చూసినా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కమ్ముకుని ఉంది గత 5 సంవత్సరాల నుంచి. సో దాన్ని ఛేదించాలి. ఆ మబ్బుల్ని ఛేదించుకుంటూ ముందుకు సాగితేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి ప్రధానంగా ఈయన పర్యటన చేయాలి, పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. 151 నియోజకవర్గాల్లో గెలుపులో ఉన్న వైఎస్ఆర్సీపీని ఢీకొనాలి అంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఈయన ప్రచారం చేయాలి. అందుకని ఇది వెళ్ళే పరిస్థితి లేదు. సో ఈయనకున్న ధన్ ఏంటి, ఎవరు మరి ప్రచారం చేయాలి? నాగబాబు గారు చేస్తారు. ఎంతవరకు? ఆయన కూడా కొంతవరకే, ఆయన కూడా అంత యాక్టివ్గా తిరిగే పరిస్థితి లేదు. ఆ మధ్యకాలంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. ఈ మధ్య కొద్దిగా యాక్టివ్గా ఉన్న ఆయన విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేసో లేకపోతే ఆ స్థానాల్లో బలంగా ఉండే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులు ఆయన ప్రచారం చేయగలరు, కొంతవరకే ఉంటుంది. కానీ నాగబాబు గారిని రిసీవ్ చేసుకోవడం వేరు ఓటర్లు, పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడం వేరు. ఇందులో కూడా అంశాలు ఉంటాయి. ఆయన ప్రచారానికి ఓకే మెగా బ్రదరు నాగబాబు గారు వచ్చారా అన్నట్టు ఉంటుంది. కానీ ఓట్ ప్రభావం అన్నది పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా తిరిగి ఆయన ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకోగలిగితే, అక్కడ స్థానిక సమస్యల మీద ఆయన గలం విప్పగలిగితే, పారదర్శకంగా ఆయన మాట్లాడుతున్నారు, ఈయన నిజమే చెప్తున్నారు అని చెప్పి ప్రజలను నమ్మగలిగిస్తే ఈసారి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న అనుభవంతో ఆయనకి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల మీద ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. సుదీర్ఘకాలం చేశాడు ఆయన, ఈరోజు కాదు కదా. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్కి సంబంధించి ఆయన వెళ్ళిపోతారు, అక్కడ స్థానిక సమస్యలు అవనియండి లేకపోతే హామీలు అవనియండి, ఆయనకున్న అనుభవంతో ఎలక్షనీర్ ఆయన చేయగలరు. కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా నియోజకవర్గాల మీద అవగాహన ఉండే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకరు ఈయనకి కొద్దిగా అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా చెప్పాలి, ఆ పిక్చర్ అంతా కూడా ఆయన ముందు పెట్టాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రభావం మిగతా నియోజకవర్గాల మీద కూడా ఉంటేనే ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఎవరు ఆయనకి ఎలక్షన్ చేయాలి? ఒక పక్క వర్మ, ఆయన 100% వర్కౌట్ అవుతుంది ఆయన ప్రచారం. ఎందుకంటే ఆయన కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి, స్థానికుడు కాబట్టి ఆయన మాట వింటారు. సో ఆయన్ని ఫాలో అయిపోతా మెగా అభిమానులు అవనియండి లేకపోతే జన సైనికులు అవనియండి, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయాలి. క్యాంపెయిన్ చేసి విజయం వైపు తీసుకువెళ్ళాలి. అంటే డబ్బుకు లొంగకుండా ఉండాలి పిఠాపురం ప్రజలు. వీళ్ళు ఆలోచించేది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలరా అని చెప్పి అందరూ అనుకోవాలి, ఒక సామాజిక వర్గం కాదు ఇక్కడ. ఎందుకంటే ఒక సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా ఇక్కడ చీలే అవకాశం ఉంటుంది. గంపగుత్తుగా పిఠాపురంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జనసేనకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఈసారి ఎన్నికల్లో పడే అవకాశం లేదు. అక్కడ వాస్తవాలు, అక్కడ చెప్తున్న కొన్ని సర్వే రిపోర్ట్లు. నేను కొంతమంది స్థానిక నాయకులతో అవనియండి లేకపోతే వర్మగారు ఫాలోవర్స్తో అవనియండి, గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగా గీత గారు గెలిచిన నేపథ్యం అవ్వండి, ఇవన్నీ కూడా నేను చాలామందితో డిస్కస్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది పిఠాపురం అన్నది. వాళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానమే, అరే మన సామాజిక వర్గం అని. కానీ అటువైపు ఉన్నది కూడా అదే సామాజిక వర్గమైన వ్యక్తి
మాజీ ఎమ్మెల్యే పిఠాపురానికి ఆమె. సో ఈ పరిస్థితులు అక్కడ ఓటు అన్నది షేర్ చేస్తుంది. సరే 80,000 ఓట్లు అనుకుంటే 51కి వస్తే 31కి వస్తుంది. కానీ ఆ 80,000 ఒకవైపు వెళ్ళే పరిస్థితి ఉండదు. అది నేను చెప్పబోయేది. సో ఈ పరిస్థితిలో మిగతా ఓటర్లని ఆసన్నం చేసుకోవాలి. వాళ్ళ ఓట్లు తీసుకోగలగాలి, వాళ్ళని నమ్మించగలగాలి. అది టాస్క్ ఈసారి. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు అవనియండి, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు అవని, ఎందుకంటే ఇటు బస్సులో ఆయన ఓడించాలని కంకణం కట్టుకున్నారు వీళ్ళు. సో చాలా కసిగా చేస్తారు. వాళ్ళకి అన్ని వనరులు ఉన్నాయి, ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఏం కావాలన్నా వాళ్ళు కళ్ళ ముందుకు వస్తాయి, కాళ్ళ ముందుకి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకి బలంగా ప్రచారం చేసేవాళ్ళు కావాలి, దాన్ని ఢీకొనాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఫోకస్ అక్కడ పెట్టాలి. భీమవరం గాజువాకలో ఓడిపోయినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, నేను కాస్త పొరపాటు చేశాను ఈ అంశంలోని, నేను మిగతా అన్నీ చూసేది తప్పించి నా నియోజకవర్గాలు అన్న దాని మీద నేను పెద్దగా దృష్టి పెట్టలేదు, అందువల్లే ఓడిపోవాల్సి వచ్చిందని కూడా. ఇది కూడా నిజం, గతం చెప్తున్న సత్యం. ఆయన ఓటమి దానికి నిదర్శనం. ఆయన పెద్దగా ప్రచారం చేసిన పరిస్థితి లేదు అప్పుడు. అందులోని కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని అదొక స్లోగన్ తీసుకొచ్చారు. సో అది ఇంకా అంత మెచ్యూరిటీ లేదు ఓటర్స్లోని. మనం ఏమీ లేకుండా ఎన్నికలకు వెళ్ళి గెలాలన్నది చాలా రాష్ట్రాల్లో, నాట్ ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్పట్లేదు, చాలా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. సో ఆమ్ ఆద్మీ పార్టీకి నిజంగా దాన్ని ఆదరించారు. అంటే అక్కడ ప్రజల వేరు, వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండే కల్చర్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు అక్కడ. సో అక్కడ వర్కౌట్ అయింది. కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుండి అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే ఈ టైంలో లేదు. ఫ్యూచర్లో రావచ్చేమో, రావచ్చు కాదు, రావాలి. ఈ జాడ్యం పోవాలి. డబ్బు తీసుకుండి ఓటేయడం అనే జాడ్యం పోవాలి. బుడ్డి తీసుకుండి నేను వాళ్ళని గెలిపిస్తానన్న నినాదాలు పోవాలి. లేదా బిర్యానీ ప్యాకెట్ల కోసమో వీటి కోసమో కక్కుర్తిపడి 5 సంవత్సరాలు మన జుట్టును ఎవడో చేతికి ఇవ్వడం అన్నది అది అవివేకం. అందులో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి రాష్ట్రంలోని కూడా. పారదర్శకంగా పోటీకి వెళ్ళాలి, నిజాయితీగా గెలవాలి. ఎలక్షన్ కమిషన్ ఏవైతే వాళ్ళ నామ్స్ ప్రకారంగా ఖర్చు పెట్టుకోవాలన్నారో అదేవిధంగా చేసగలిగే రోజులు ముందు తరాల కన్నా వస్తే అదొక మంచి సంస్కృతి. కానీ రాజకీయ నాయకుల చేతుల్లోనే సర్వం మనం పెట్టి ఆ ఒక్కరోజు కోసమో 2 రోజుల కోసమో కక్కుర్తిపడి ఈరోజు గడిచిపోతే చాలులే అన్న మైండ్ సెట్ ఓటర్కి ఉన్నంతకాలం మనం నేతల చేతుల్లో ఆట బొమ్మలమే. వాళ్ళు ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఒక యుద్ధం, ఒక సమరం. సో దీనికి ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటున్నారు. అయితే నిన్న ఒక విషయం, చాలా కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. వంగా గీత గారు మన పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీలో. ఆవిడ చాలా మంచి ఆవిడ, నాకు కూడా బాగా తెలుసు. కాకినాడ ఎంపీ కింద పోటీ చేసిన ఆయన కూడా నాకు బాగా తెలిసిన వ్యక్తే. సో వీళ్ళతో నాకు ఎటువంటిది లేదు. కానీ వాళ్ళు ఎంచుకున్న పార్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. వాళ్ళు చూన్ చేసుకున్నది ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంచుకున్న ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం అని ఆయన మాట్లాడితేనే వంగా గీత గారు వైఎస్ఆర్సీపీని వదిలి జనసేనలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మాట పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈయనకు అపోజిషన్గా పిఠాపురంలో ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే కింద పోటీ చేసి ఆవిడని ఈయన ఆహ్వానించడం అన్నది నిన్న చాలామందికి అర్థం కాంది. ఏంటి ఈయన ఆలోచన ఏంటి, ఈ టైంలో ఈ రకంగా మాట్లాడడం అన్నది ఆలోచనతో మాట్లాడారా లేకపోతే ఆ ఫ్లోలో ఆ మాట వచ్చింది అన్నది ఒకసారి బయట విందాం. బయట విన్న తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. వంగా గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వంగా గీత గారు జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
సో ఇది వైసీపీ శిబిరంలో కాస్త కలకలం రేపుతున్నది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక అంశాలు కాకినాడలో ఒక అంశం మీద పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా హిట్ చేసి మాట్లాడిన సందర్భం అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఆ భాష అన్నది ఇంచుమించుగా అక్కడి నుంచే ఊపందుకుందేమో. ఇంకా తర్వాత వేరే వాళ్ళు మాట్లాడడం, వాళ్ళకి దీన్ని కౌంటర్లు వేయడం, అంటే శృతి మించి మాట్లాడిన అంశం ఆ రోజు జరిగింది. అప్పుడు వంగా గీత గారు ఆయన పక్కనే ఉన్నారు. పక్క నుండి ఆమె ఆ మాటలు విని ఏం చేయాలో అర్థం కాక ఇలా ఇలా నోరులా పెట్టుకుంటే అలా ఉండిపోయింది ఆవిడ. అంటే ఎంతో కొంత ఎథిక్స్ ఉన్న వ్యక్తి వంగా గీత గారు, సౌమ్యురాలు, మంచి ఆమె. అది పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు డైరెక్ట్గా. ఆవిడ ఎంచుకున్న పార్టీ రాంగ్ అయ్యి ఉండొచ్చు, అప్పుడు పరిస్థితుల వల్ల ఆవిడ వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆవిడ చాలా మంచి ఆవిడ. మా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఆమె. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా కదా. సో అందులో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ ఎవరికి లేదు. సో ఆ పరిస్థితుల్లోనే నేను ఆయన మాట్లాడి ఉండొచ్చు. దానికి వంగా గీత గారు కూడా ఆవిడ కౌంటర్ వేశారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న నన్ను జనసేనలోకి ఆహ్వానించడం ఏంటి, మరి జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీలోకి వస్తారా అన్నది. అంటే ఏ రకంగా మాట్లాడినా, అది ఫ్లోలో వచ్చినా ఏం వచ్చినా, రాజకీయ నాయకులు ఆచితూచి ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది లీక్ అయింది అంటే దానికి ఖచ్చితంగా కౌంటర్లు పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆవిడ వెర్షన్ అది, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీలోకి వస్తారా, రావచ్చు కదా అని. సో అంటే ఎవ్వరు కూడా ఈ ఎన్నికల్లో తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. నువ్వా నేనా అన్నట్టుగానే ఉండే పరిస్థితి ప్రతి ఎలక్షన్లోనే ఉంటుంది. ఇదేం కొత్త ఏం కాదు, ఈరోజే ఎన్నికలు మొదలవలేదు, రాజ్యాంగం ఇప్పటి నుంచో మొదలు పెట్టలేదు. కానీ ఈసారి ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గారి సీఎం అవ్వకపోతే, ఈసారి అధికారం ఆయన నిలబెట్టుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ బుక్లన్నీ కూడా రెడీ అయినాయి అంటున్నారు, ఎవరెవరి పేర్లు వాళ్ళన్నీ ఉంటున్నాయి అంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే నిండు సభలోనే ఆయన చాలా అవమానాలకు గురయ్యారని చెప్పి, అసలు ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఎక్కుపెట్టి ఏడ్చిన సందర్భం ఆయన ఊహించుండడు. సరే ఏదైతే అవనాయండి, అది మహిళల మీద మాట్లాడకూడదు, అది ఎవరు చేసినా అది తప్పే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కూడా ఎవరో మాట్లాడుకోకూడదు, షర్మిల గారి మీద కూడా ఎవరో మాట్లాడుకోకూడదు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కూడా ఎవరో మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద కూడా ఎవరో మాట్లాడకూడదు. ఎవరే వచ్చారు ఈ హక్కులన్నీ? ఎవరి ఫ్యామిలీలని ఎవరు రోడ్ల మీదకి లాగుతారు? రాజకీయాల్లో చేసుకున్నంత వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అది కక్షపూర్తిగా కక్ష కార్పణ్యాలతో రగిలిపోతూ ఏదో ఒకటి వ్యూస్ వస్తాయనో, లేకపోతే వేరే అంశాలు ఏమైనా ఉంటాయనో, లేకపోతే వాళ్ళని వేడిపించాలనో, అదొక శాడిజంగా ఉండకూడదు. క్యారెక్టర్ విధానాల మీద వెళ్ళాలి. ఎవరైనా, నేను ఒకరి గురించి చెప్పట్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కనిపించట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ శృతి మించుతున్నారు, గాడి తప్పుతుంది. సో ఇది ఎక్కడో దగ్గర బ్రేక్ పడాలి అని అనుకోవడం కానీ పడే పరిస్థితి కనిపించట్లేదు. కానీ పడుతుంది. ఏది ఎవరికి శాశ్వతం కాదు, పదవుల శాశ్వతం కాదు. అరే మనిషి ప్రాణమే శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నవాడు రేపు ఉంటాడు అని గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలరా ప్రపంచంలోని? నేను ఇన్ని సంవత్సరాలు బతికేస్తాను, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఈ రకంగా చేసేస్తాను అని చెప్పే పరిస్థితి లేదు. కాలక్రమంలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. అవన్నీ కూడా ఒక తీపి జ్ఞాపకాల్లా మనసులో పదిలిపరుచుకుని ముందుకు సాగాలి. మనిషి జీవితం, మానవ నైజం, ఒక అద్భుతమైన పుట్టుకని ఆ భగవంతుడు మనుషులకు అందించారు. ఎందుకంటే మనం జంతువులం కాదు. జంతువులకు అనుకోండి, దానికి ఏం తెలియదు, దానికి ఏది నచ్చితే అది చేస్తుంది. ఇది తినాలి, ఇది వండుకోవాలి, ఈ కారులో దిగాలి, లేకపోతే ఈ ట్రైన్ ఎక్కాలి, ఈ ఫ్లైట్ ఎక్కాలి, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటుంది? ఒక మనిషిగా ఉంటుంది ఆలోచన. ఒక అద్భుతమైన జన్మ ఇది, మానవ జన్మ. సో దాన్ని సార్థకం చేసుకోవడానికి క్షణికమైన సుఖాల కోసం,
క్షణికమైన జీవితం కోసం, క్షణికమైన ఆడంబరాల కోసం అడ్డగోలుగా, విచక్షణ రహితంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సాగుతున్న నైజం మంచిది కాదు. ఒక రాజకీయ నాయకుల్లోనే కాదు, ప్రతి ఒక్కరిలోనే కూడా ఈ మార్పు రావాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కంటనీరు పెట్టుకుని ఆయన శబదం పూను బయటకు వచ్చారు. సో సీఎం అయితేనే నేను మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాను సీఎం స్థానంలో అని అంటే, ఆయన ఎమ్మెల్యే అయినా అధికారం వైఎస్ఆర్సీపీ చేపట్టినా ఈయన అసెంబ్లీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. వెళితే ఇంకా పొడుస్తారు, మానసికంగా పొడుస్తారు. క్లియర్ ఇది, ఇంక అందులో ఎటువంటి అనుమానాలు కూడా లేవు. ఆయన కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? ఈరోజు మనం ఒక శపథం చేసిన తర్వాత వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన వయసు భారం అవనివ్వండి, లేకపోతే ఆయనకున్న అనుభవం రీచ్ అవనివ్వండి, ఒక మాట అన్న తర్వాత అంత ఈజీగా వెనక్కి తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా అది వేరే రకంగా వెళ్తుంది. సో ఆయన ఖచ్చితంగా అధికారం చేపట్టాలి. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే టీడీపీకి అధికారం కావాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆయనకు ప్రాబ్లం లేదు, గెలిస్తే ఆయన అడుగు పెట్టచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది కాదు. అధికారం చేపడితేనే ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టగలరు. సో ఇంత కష్టమైన క్లిష్టమైన సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇదే వైఎస్ఆర్సీపీ కూడా అస్త్రంలా మలుచుకుంటారు. వాళ్ళని ఓడించాలి. ఓడిస్తే ఇంకంతే. ఎవరు హ్యాండిల్ చేస్తారు అసెంబ్లీని? పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా? గెలిస్తే వీళ్ళు అచ్చెన్నాయుడు గారా? ఇది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు సభలో ఉండడం వేరు, మిగతా వాళ్ళు ఉండడం వేరు. అంటే వీళ్ళు ఉండలేరు, వాళ్ళే ఉండాలి అనే ఉద్దేశం కాదు అక్కడ. ఆయన అనుభవం, ఆయన ఇచ్చే డైరెక్షన్లు పార్టీకి బలాన్ని చేకూరుతాయి. సో వన్ సైడ్ అయిపోతుంది. అదే వీళ్ళు అధికారంగానే చేపడితే పొత్తు పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెంటాడతారు. అందులో ఉన్న కొంతమంది మంత్రుల్ని వెంటాడతారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే ఆయన అటాక్ చేస్తున్నారు కదా, డైరెక్ట్గానే వార్నింగ్లు ఇస్తున్నారు కదా. పేక పిసుకుతాను, మోకాళ్ళ మీద నిలబెడతాను, ఇలాంటి అసలు ఇది సంస్కృతి కాదు, ఎవరూ మాట్లాడకూడదు. కానీ ఎవరికి వారు ఎవరి నోటికి ఎంత వస్తే అంత పబ్లిక్గా మాట్లాడుతున్నాడు. మన కోపం వచ్చింది అంటే ఖచ్చితంగా కోపం వస్తాయి, భావోద్వేగాలు మనుషుల్లో ఉంటాయి, అది ఎవరో కాదనలేంది. మనకి ఆనందం వచ్చిందంటే నవ్వుతాము, కోపం వచ్చిందంటే అరుస్తాము. అది కొంతవరకు పరిమితులు ఉండాలి. ఒక లైన్ గీసుకోవాలి. మన క్యారెక్టర్కి మనమే ఒక లైన్ గీసుకోవాలి. కానీ లైన్ దాడుతున్నారు, గీతని చెరిపేస్తున్నారు, అడ్డుగోడలను తొలగిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరికి వారు గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇద్దరూ గెలాల్సిన అవసరం ఉంది. గెలకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి 2029లో అన్నది అదొక పెద్ద ప్రశ్న. 24 ఎన్నికల్లో ఈ విజయం ఇద్దరికీ కూడా గెలాల్సిన అవసరం ఉంది. అంటే అంత బిగ్ ఫైట్, బిగ్ వార్, మామూలు వార్ కాదు ఇది. చాలా ఆసక్తికరంగా ఈసారి సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. కానీ దీన్ని వేరే రకంగా తీసుకువెళ్ళి దొంగ ఓట్లనో లేకపోతే డబ్బులు పంచడమనో ఈ గెలాలి అన్నదాన్ని దిగజారిపోయి ఎలాగన్నా గెలాలి అన్న అంశాన్ని బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుండి మరీ దిగజారుడు రాజకీయాలు చేసి ఏపీని భ్రష్టు పట్టించే విధంగా, నలుగురు చులకనగా మాట్లాడుకునే విధంగా, అసహ్యించుకునే విధంగా దయచేసి ఏ నాయకులు చేయొద్దు. సమయం ఉంది, 50 రోజులు సమయం ఉంది. ఎవరికి నచ్చిన క్యాంపెయిన్ వాళ్ళు చేసుకోండి, సామాజిక పరంగా మాట్లాడుకోండి, మీ సామాజిక వర్గ ఓట్లు మీరే తీసుకోండి. రెడ్డి సామాజిక వర్గం అంతా గంపగుత్తుగా కాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వేసుకోండి, కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారికి వేసుకోండి, కాపు సామాజిక వర్గం కాస్తే పవన్ కళ్యాణ్ గారికి వేసుకోండి. ఎవ్వరూ కాదంటారు. కానీ వర్గాల మధ్య, జాతుల మధ్య విభేదాలు సృష్టించి, కల్లోలం కలిగించి, ఇబ్బందికరంగా చేసే విధంగా ఈ ఎన్నికలు జరగకూడదు అన్నది చాలామంది అభిమతం. సరే, అది ఆచరిస్తారా లేదా అన్నది గత అనుభవాలు చూస్తే సరే, ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు. ఇది కూడా హ్యూమన్ మెంటాలిటీ, మనిషి మెంటాలిటీ కూడా అంతే. అన్నీ అందరికీ నచ్చవు, కొన్నే నచ్చుతాయి. నచ్చినవాడు విజ్ఞుడు అవుతాడు, ఆలోచించేవాడు విజ్ఞుడు అవుతాడు, ఆలోచించిన వారు బరి తెగిస్తారు.
ఎవరిష్టం వారిది. మరొక అంశం మనం ఒకసారి చూస్తే, నేను ముందుగానే ప్రస్తావించినట్లుగా ముద్రగడ గారికి, ద్వారంపూడికి నేను ముందే ప్రస్తావించాను. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ కూడా అదే. పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ముద్రగడ పద్మనాభం గారికి అందించారు, వాళ్ళ చేతుల్లో పెట్టారు. నేను ఫస్టే ప్రస్తావించాను ఇది, ఎందుకంటే అది నిన్నటి నుంచి అవుతుంది. ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవాలని. ఈక్వేషన్స్ కాపు, ఆపరేషన్ కాపు, ముద్రగడ గారిని రంగంలోకి దింపడానికి. సరే, ఆయన ఎన్ని ఓట్లు తీసుకొస్తారో, లేకపోతే ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఓటర్లు నిర్ణయిస్తారు. నేను ముందుగా చెప్పినట్లుగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టొద్దు. ప్రశాంతమైన పిఠాపురం ప్రాంతం అది. ప్రశాంతమైన పిఠాపురం ప్రాంతం అనే కాదు, ఉభయ గోదావరి జిల్లాలు అవనియండి, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అవనియండి, అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి. రిటైర్ అయిపోయిన తర్వాత విశాఖలోనూ, ఎక్కువ కాకినాడలోనూ స్థిరపడాలని చూస్తారు. ఎందుకంటే ఆ చల్లని సముద్ర తీరాలు, ప్రశాంతమైన వాతావరణం, సాయంత్రం అయ్యేసరికల్లా చల్ల గాలులు, అంత క్రౌడ్ ఏమీ లేని సిటీస్ అవి, విశాలంగా ఉండే ప్రాంతాలు. సో అందుకు ఎక్కువగా వాళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరూ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలరా కాకినాడలోని, లేకపోతే విశాఖపట్నంలో సెటిల్ అవ్వాలరా. ఆయన కష్టం 60 సంవత్సరాలు కష్టపడి ఇబ్బందులు పడి ఒక కుటుంబాన్ని బిల్డ్ చేసుకుని వాళ్ళు మిగిల్చుకున్న దాంట్లో ఎంతో కొంత అక్కడ పెట్టుకుని ప్రశాంతంగా మన శ్వాస జీవితాన్ని గడపాలి అనే ఆలోచనలు ఉన్న మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీస్ అక్కడ. సో అలాంటి ప్రాంతాల్లో కులాల మధ్య కుంపట్లో రాజేసి ఇబ్బందికరంగా చేసే పరిస్థితి ఉండకూడదు. ఇన్ఛార్జీల్లో నియమించుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే ఆయన వర్మను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన చూసుకోమన్నారు అక్కడ బాధ్యతలు, గతంలో గెలిచిన. అదేం తప్పేం కాదు, కానీ ఇక్కడ ఈసారి ఏదో జరగబోతుంది, ఇది ఎక్కువగా బయటికి వినిపిస్తున్న టాకు. దేనికైనా తెగించబోతున్నారు. ముందుగానే నేను ప్రస్తావించాను కదా, ఒక వీళ్ళిద్దరే ఇన్ఛార్జీలు కాదు, మండలానికి ఒక ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్ మీద ఒక పెద్ద టీం, గ్రామానికి ఒక ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్ కింద పెద్ద టీం, ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. వెహికల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అట. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ముందు ఆయనకి అండగా నిలబడేది జన సైనికులు, మెగా ఫ్యాన్స్, వాళ్ళు తరలి వస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ అక్కడ జరిగిన ముద్రగడ పద్మనాభం గారి మీద ఇప్పుడు జన సైనికులు రగిలిపోతున్నారు, మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన చేసింది ఏమీ లేదు, ఈయన అప్పుడు ఇబ్బందులు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ రకంగానే ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఒక కోపం ఉంది. వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్ళి జాయిన్ అయ్యారు అన్నది మరొక ఆవేదన ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు కావాలని చెప్పి, ఓకే ఆయన చేయరు, ఆయన ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషే, పద్మనాభం గారు కూడా ఏదో చిన్నపిల్లలు చేసినట్లుగా అలా చేస్తారని అయితే నేను అనుకోను. ఆయన గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి ఆయన పద్ధతిగానే వెళ్తారు. కానీ కావాలని చెప్పి ఎవరైనా గిల్లి గజ్జాలు అక్కడ కానీ సృష్టిస్తే ప్రచార సమయంలో అక్కడ యుద్ధమే మొదలవుతుంది. అది అందరిలో కలిగిస్తున్న ఆందోళన. ఆ ప్రశాంతమైన ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. సో ఆ పరిస్థితులు రాకూడదు, ప్రశాంతంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఎవరి క్యాంపెయిన్లు వాళ్ళు చేసుకోండి, ఎవరి మీటింగ్లు వాళ్ళు పెట్టుకోండి. మరి వంగా గీత గారు అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ వేశారు, వైసీపీలోకి మీరు వస్తారా, మీరు జనసేనలో ఉండి నన్ను ఎందుకు ఆహ్వానిస్తున్నారని. జనసేనలోకి వంగా గీత గారిని ఈయన ఆహ్వానించడం కూడా కలకలాన్ని రేపుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబంతో ఆవిడకున్న సంబంధాలు 2009 నుంచి ఇప్పుడు బంధం కాదు కదా అది. ఆనాడు చిరంజీవి గారన్నా ఇదన్నా మన కమ్యూనిటీ మనము అని చెప్పి తిరిగిన వ్యక్తులు.
పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పరిచయస్తురాలు. ఈయన టార్గెట్ అయితే వంగ గీత గారి మీద అక్కడ ప్రసంగాలు ఉండవు. ఈయన టార్గెట్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద. పిఠాపురంలో మాట్లాడినా అదే మాట్లాడతారు. వంగా గీత గారిని అయితే టార్గెట్ చేయరు. నిన్న ఆయన చెప్పిన మాటల్లో వంగా గీత గారు కూడా డైరెక్ట్గా అంటే ఫోర్స్ చేస్తే ఏమన్నా మాట్లాడతారేమో కానీ రేపు ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ మాట్లాడరు. సరే, వాళ్ళు మాట్లాడే అస్త్రం కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యిందట, స్క్రిప్ట్ అంతా. అదేంటి, పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడ ఉంటాడో, ఆయన ఎక్కడ హైదరాబాద్లో ఉంటాడు, లేకపోతే మంగళగిరిలో ఉంటాడు, పిఠాపురంలో ఉండి రోజు మీ సమస్యలను పరిష్కరిస్తారా, ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మీరు గెలిపించుకుంటే ఇబ్బంది పడతారు అన్నది వాళ్ళ స్లోగనం. ఖచ్చితంగా అదే మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా అదే మాట్లాడతారు. ఇప్పుడు కుప్పంలో ఈయన మాట్లాడినా ఏం మాట్లాడతారు ఆయన గురించి? చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు సీఎం అయ్యారు, మీ కుప్పానికి ఏం చేశారో లేదో అన్నది అక్కడ స్థానికులు నిర్ణయించుకుంటారు. ఏమీ చేయలేదని చెప్తారు అపోజిషన్లో ఉన్నవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారి మీద విసిరే అస్త్రాలు కూడా ఈ రకమైన అస్త్రాలే. కానీ వీటిలన్నింటినీ ఎదుర్కొని వైసీపీ వేసిన పద్మ వ్యూహం నుంచి మా సేనాని అర్జునుల్లా వస్తారు అన్నది మెగా ఫ్యాన్స్ కానీ లేకపోతే జనసైనికులు కానీ వాళ్ళు మాట్లాడే అంశాలు. దీనికోసం వాళ్ళందరూ కూడా తరలి వెళ్తున్నారట. అసలైన యుద్ధం పిఠాపురంలో, ఎన్నికల యుద్ధం, ఎన్నికల సమరం, ఎన్నికల ప్రకంపనలు అక్కడ జరగబోతున్నాయి. మరి వీళ్ళిద్దరూ కూడా రంగంలోకి దిగి ఇన్ఛార్జీల కింద ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి వ్యూహాలు వేస్తారు, ఆ వ్యూహం నుంచి ఈయన ఎలా బయటకు వస్తారు, ఈయన యాత్ర ఎప్పటి నుంచి మొదలు పెడతారు, పిఠాపురంలో గెలుపు ఎవరిది, ఇది చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో